నమస్కారం సార్. బాగా వెయిట్ చేయించానా? పవర్ కోసం 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను. 10 నిమిషాలు లెక్క కాదు. కూర్చో. సీఎం ఈసారి కూడా ఈయనే వస్తాడంటున్నారు. రాకూడదు. పదవి లేని పొలిటీషియన్ అంటే మొగడలోని ఆడదానితో సమానం. ఫరూక్ జీ ప్రతివాడు ఈలేసిస్తాడు. జీ వాల్యూ ఉండదు. చివరికి నీలాంటి వాళ్ళు కూడా వెయిట్ చేయిస్తారు. అయ్యో అది కాదు సార్. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. ఈసారి మనం కొట్టాలి ఫరూక్, లేకపోతే లాభం లేదు. ఆల్రెడీ పేపర్ వాళ్ళు మర్చిపోయారు. జనం కూడా మర్చిపోతే కష్టం. మీరు అలా అనకండి సార్. ఓటుకు వేయించుకుందాం, చాలకపోతే ఫుల్ బాటిల్ కూడా ఇద్దాం. పుల్లగా తాగి పడుకుంటారు. ఓట్ అయ్యడానికి ఎవడు రాడు. మరీ మంచిది, మనమే హ్యాపీగా రిగ్గింగ్ చేసుకుందాం. ప్రతిపక్షంలో ఉన్న మనమే రెగించేస్తే పవర్ లో ఉన్నాడు వాడంతా చేయగలడు బాజీరెడ్డి. పోనా వేసేద్దామా? అలా చేస్తే వాడి పుట్టు పట్టుకుని వాళ్ళ వేడ సీఎం అవుతుంది. మరేం చేయాలి? నన్ను చంపాలి. ఓ కుర్రాడు 10th ఫెయిల్ ఇంటికి వచ్చాడు అనుకో, అందరూ వాడిని తిడతారు. అదే వాడు రిజల్ట్స్ చూసుకోగానే దారిలో ఏనుతులను దుక్కి జనం బయటికి లాగి ఇంటికి తెచ్చారనుకో, అందరూ వాళ్ళని ఓదారుస్తారు. ఫస్ట్ కేసులో పరీక్ష తప్పాడిని వాడి మీద కోపం ఉంటుంది. సెకండ్ కేసులో చచ్చి బతికాడిని సానుభూతి ఉంటుంది. నాకు అదే కావాలి, సానుభూతి. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ నేను బతకాలి. ఫరూక్, రేపు 10వ తారీఖున మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అదే రోజున నా మీద అటెంప్ట్ జరగాలి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. టీవీ వాళ్ళు కవర్ చేస్తారు. అదే చూసి నా అభిమానులు ఓ 2-3 కిరోసిన్ తో కాల్చుకుని చేస్తారు. మిగతా ప్రచారం అంతా హాస్పిటల్ నుంచే చేస్తాను. స్ట్రెచర్ మీద పట్టుకుని ఇంటర్వ్యూ ఇస్తాను. వీల్ చైర్ లో వెళ్లి ఓటేస్తాను. బ్రహ్మాండంగా ఉందన్న. వీల్ చైర్ టు సీఎం చైర్. దీనికి బాగా ఖర్చు అవుతుంది సార్. ఎందుకు? చంపాలంటే 1116 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బీహార్ నుంచి వస్తారు, చంపేళ్ళిపోతారు. కానీ మీరు బతకాలంటే మాత్రం ప్రొఫెషనల్ కావాలి సార్. ఎంత ఖర్చైనా పర్లేదు, అలాంటి వాళ్ళని తెప్పించావు. ఎక్కడి నుంచో తెప్పించక్కర్లేదు సార్, ఇక్కడే ఉన్నాడు. అవునన్నా, హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది.